వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మన ప్రేక్షకులు ఎంత తెలివైన వాళ్ళు అంటే బర్డ్ మీడియా ప్రేక్షకులు అప్పుడప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడిగి కొన్ని సమాధానాలు చెప్పిస్తుంటారు. మొన్న ఎవరు అడిగారు, నారా లోకేష్ ఆస్ట్రేలియా వెళ్ళారు, ఇప్పుడు ఏం తీసుకొస్తారో అన్న దగ్గర, అలాగే విశాఖ డేటా సెంటర్లకు సంబంధించిన కాస్త ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు చేసిన వీడియోల్లో గేమ్ చేంజర్ అవుతుందని చెప్పినప్పుడు కింద వచ్చి ఏంటా పవన్ కృష్ణమూర్తి ఇక ఏపీకి చేపల కొట్లు, మటన్ కొట్లు, చికెన్ కొట్లు ఏం రావంటావా అని అంటే నన్ను వ్యంగ్యంగా అడిగారో వెటకారంగా అడిగారో నాకైతే తెలియలేదండి. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ అది దేవుడి సంకల్పం ఏంటో నాకు తెలీదు. ఒక చిన్న పదం వాడాను, ఏపీకి ఆక్వా హబ్స్ వస్తాయి అని చెప్పి. నిజంగా దేవుడు మొర ఆలకించాడో లేదు అంటే అమెరికా విధించినటువంటి సుంకాలు ఏవైతే ఉన్నాయో మన ఆక్వా ప్రోడక్ట్స్ బాగా ఎక్కువగా డ్యామేజ్ అయ్యేలాగా, మన ఆక్వా రంగం పడిపోయే విధంగా ఏదైతే అక్కడ సుంకాలు ఇవన్నీ కూడా పెంచాడో వాటికి ఉపశమనంగా నిజంగానే ఆంధ్రాకి ఆక్వా హబ్స్ అనేవి ఇక బలంగా రాబోతున్నాయి అనేది ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం నాకైతే కలుగుతోంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను ఇందాక చూసిన న్యూస్ చూశాక నాకు ఇది వెంటనే గుర్తొచ్చింది. చేపల కొట్లు, మటన్ కొట్లు రావా అని చెప్పి మన వీక్షకులు ఒక ఆయన కామెంట్ చేశారు. కింద నేను పెట్టినటువంటిదే ఆక్వా హబ్స్ వస్తాయని చెప్పాను. ఇప్పుడు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి ఆస్ట్రేలియా పర్యటనలో స్పెషల్ ఇన్వైటీగా వెళ్ళినటువంటి నారా లోకేష్ చేసినటువంటి ప్రకటనతో అది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులకి శుభవార్త, ఆస్ట్రేలియాకి రొయ్యల ఎగుమతికి తొలి ఆమోదం. సో ట్విట్టర్లో నారా లోకేష్ ఇది షేర్ చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఈ డీటెయిల్స్ అవన్నీ కూడా. Australia invests in AP. A long-standing hurdle for Indian seafood exports has been Australia's restrictions on unpeeled prawns due to white spot virus detection. Today, the first import approval for Indian prawns has been granted. Our deepest gratitude to the extensive work done by Indian and Australian governments to facilitate this. We should continue to open new markets to de-risk ourselves from too much dependence on one market. అంటే ఈ అమెరికా సుంకాలే వస్తుంది ఇక్కడ. ఒక్క మార్కెట్ మీద ఆధారపడి మనం అనవసరంగా రిస్క్ పెంచుకునే బదులు మనకి ఓపెన్ ఉన్నటువంటి మార్కెట్లు వీటి మీద మనం ఆధారపడితే మనకి అవకాశాలు పెరుగుతాయి అని చెప్పి ఆయన అభిప్రాయం. దానికి సంబంధించినటువంటి వర్క్ అంతా కూడా షేర్ చేసుకున్నారు. ఆ అధికారులతో మాట్లాడడం ఇదంతా కూడా అక్కడ మనం చూడొచ్చు. సో దీంట్లో ఈ వైట్ స్పాట్ వైరస్ ఏదైతే ఉందో దాంతో భారతదేశం నుంచి వచ్చేటువంటి రొయ్యల ఎగుమతికి ఆస్ట్రేలియా అక్కడ నిషేధం విధించింది. అది కూడా ఏంటి, పట్టిన వెంటనే రొయ్యల్ని ఐస్ బాక్స్లో వేసి ఎక్స్పోర్ట్ చేస్తారు కదా, సో వాటికి సంబంధించి అన్పీల్డ్ ప్రాసెస్ చేయనటువంటి రొయ్యలు ఏవైతే ఎగుమతి చేస్తున్నారో వాటికి సంబంధించి. సో దానివల్ల ఏమవుతుంది, రైతులకి ఇక్కడ పని ఎక్కువ అవుతుంది. పని ఎక్కువ అవడంతో దిగుబడి కూడా కాస్త వీళ్ళకి ఇక్కడ నుంచి అంటే ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా తక్కువ అయిపోతున్నాయి. దాదాపుగా నిషేధంలోనే ఉండింది. ఇప్పుడు వాటన్నిటికీ కూడా అడ్డుకట్టలు తొలగిపోయాయి నారా లోకేష్ చేసినటువంటి ప్రయత్నాలు. అలాగే ఇక్కడ మన అధికారులు, అక్కడ ఆస్ట్రేలియా ప్రభుత్వం వాళ్ళు కూడా డిస్కస్ చేసుకొని ఇవన్నీ కూడా చెప్పారు. వాళ్ళు చేసినటువంటి విస్తృత కృషికి ఫలితంగానే అక్కడికి రొయ్యలు ఎగుమతి చేయడానికి మనకు అనుమతులు లభించాయి. సో ఆంధ్రప్రదేశ్లో ఆక్వా హబ్స్ అనేవి వస్తాయండి, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. డెఫినెట్గా ఓపెన్ మార్కెట్ అవుతుంది. ఆస్ట్రేలియాకి మాత్రమే కాదు, మిగతా దేశాలకు కూడా, బంగాళాఖాతంలో విస్తరించి మనకి పొరుగున్నటువంటి దేశాలన్నింటికి కూడా ఎగుమతులు అనేవి వెళ్తాయి. అలాగే యూరోపియన్ కంట్రీస్కి అన్నిటికీ కూడా మనకి గేట్స్ ఓపెన్ అవుతాయి ఎక్స్పోర్ట్స్కి. ఆక్వా రంగంలో అభివృద్ధి అనేది గణనీయంగా ముందు ఇంకా పెరుగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. నిజంగానే ఇది ఒక ఆనందించదగినటువంటి, స్వాగతించదగినటువంటి విషయం. సో నన్ను అడిగినటువంటి వారికి నిజంగానే ధన్యవాదాలు. ఆ రోజు అలా అడిగి ఒక కొత్త ఐడియా రావాలి అనేటువంటి దానికి బీజం పడినందుకు. అంటే క్రెడిట్ మనం తీసుకోక్కర్లేదు, బికాజ్ ఇది ఎప్పటి నుంచో ప్రాసెస్లో ఉంది అన్నారు కాబట్టి మనం జస్ట్ ఒక పేరు మాత్రం ఆ రోజు పెట్టుకోవడం జరిగింది అంతే. ఎనీవే, ఇట్స్ గుడ్ న్యూస్ టు ఆంధ్రప్రదేశ్. ఇలాంటి విషయాలు వినడం చాలా ఆనందంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చేస్తున్నటువంటి పనులు, అలాగే ప్రపంచ మార్కెట్లో పోయినటువంటి పరువుని ఒక్కొక్కటిగా ఏ విధంగా కష్టపడి తెచ్చుకుంటున్నాము. ఇది ఆంధ్రుల సమిష్టి కృషి అనడంలో వ్యతిరేకులకు ఎలాగో క్రెడిట్ ఇవ్వక్కర్లేదు. కాకపోతే వాళ్ళు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కాబట్టి ఇక నుంచి అయినా ఇదిగో పని చేయడం అంటే ఏంటి అని చూసి నేర్చుకుని, తద్వారా దాని నుంచి ఏమైనా మంచి తెలుసుకుని పని చేస్తే ఇలాంటి ఫలితాలు పునరావృతం అవుతూనే ఉంటాయి. రాష్ట్రానికి ఫలితంగా మంచి జరుగుతుంది అన్నది వాళ్ళకి తెలిస్తే చాలు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.